మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. సైరా భాను, ఏఆర్ రెహమాన్ 29 సంవత్సరాలుగా కలుసున్నారు. ఇప్పుడు సడన్గా విడాకులు తీసుకున్నారని చెప్పి ప్రకటన రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి. వాళ్ళ లాయరు అనౌన్స్మెంట్ చేశారు. 29 సంవత్సరాలుగా కలుసున్నటువంటి వీళ్ళు ఒక విషయం కారణంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి, తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు, పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ వార్త విన్న వాళ్ళంతా షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే చాలా అన్యోన్యంగా ఉన్నారండి. 29 సంవత్సరాలు అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఫ్యాన్స్. స్టేజ్ల మీద ఎన్నోసార్లు కనిపించారు, అన్యోన్యంగా కనిపించారు. చాలా సరదాగా మాట్లాడుకునే సందర్భాలు కూడా ప్రేక్షకులు ఇప్పటికీ వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏఆర్ రెహమాన్ కూడా చాలా కూల్ పర్సను. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ కొట్టి ఒక ధృవతారగా సంగీత ప్రపంచంలో వెలుగొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సడన్గా దాదాపు 3 దశాబ్దాలు అవుతున్నటువంటి సమయంలో ఎందుకు విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది? అంత తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఏమున్నాయని చెప్పి చర్చించుకుంటున్నారు. అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. కానీ అసలు ఏం జరిగిందన్నది చాలామందికి ఒక అంతు చిక్కనటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే అభిప్రాయ భేదాలు చాలా కుటుంబాలు ఉండొచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా సెలబ్రిటీస్ లైఫ్స్లో చాలా తక్కువ సంవత్సరాలకి విడిపోతారు. ముఖ్యంగా సెలబ్రిటీస్లో కనిపించేది నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది సెలబ్రిటీస్ విడిపోతూ ఉంటారు. అవన్నీ గత ఘటనలు కూడా మనం చూసాం. కానీ ఇన్ని సంవత్సరాల పాటు కలిసి వాళ్ళ మధ్య ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వారి భార్య మధ్య ఇలాంటివి ఎక్కడా కనిపించలేదండి. 1% కూడా అలాంటి డౌట్ ఎవరికి రాలేదు. కానీ ఏదో ఒక విషయానికి సంబంధించి, ఒక సీరియస్ విషయానికి సంబంధించి చాలా లోతుగా మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టే 29 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వీళ్ళ వైవాహిక బంధానికి సంబంధించి ఇప్పుడు విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండేది ఇప్పుడు 25 నుంచి 30 సంవత్సరాలకి మ్యారేజ్ అయిందనుకోండి, ఒక 60 సంవత్సరాల పాటు భార్యాభర్తలు కలిసి ఉంటారు. వైవాహిక బంధం ఉంటుంది. ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుంటే, కానీ అందులో సగం అయిపోయింది. 30 సంవత్సరాల పాటు వీళ్ళు కలిసి ఉన్నారు, సగం జీవితం కలిసే ఉన్నారు. ఇప్పుడు విడిపోతున్నారు అనేసరికి కొంత ఫ్యాన్స్ కూడా మింగుడు పడని విషయంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత రెహమాన్ కూడా పోస్ట్ చేశారండి. ఆయన ఇంగ్లీష్లో పోస్ట్ చేశారు, నేను తెలుగులో చదివి వినిపిస్తాను మీకు. ఆయన ఏమన్నారంటే, మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని నేను ఆశించాను. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుణ్ణి సైతం ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్ళీ యథావిధంగా అతుక్కోలేవు అని చెప్పారు ఏఆర్ రెహమాన్. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం మేము. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా అని చెప్పి ఆయన పోస్ట్ కూడా పెట్టారు. అయితే వారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎందుకంటే రహీమా, ఖతీజా, అమీన్ ఈ 3 పిల్లలు ఏఆర్ రెహమాన్కు ఉన్నారు. పిల్లలు కూడా పోస్ట్లో ఏం పేర్కొన్నారంటే, మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ రహీమా పోస్ట్ చేశారు. ఇంకా మిగతా ఇద్దరు కూడా ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి పిల్లలు కూడా పోస్ట్ పెట్టారు. ఇక్కడ ఫ్యాన్స్కి ఒకటే డౌట్ కొడుతోంది. 29 సంవత్సరాల పాటు కలిసినటువంటి వీరి వైవాహిక బంధం, 3 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు ముందుకు పోయే ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి కీలక సందర్భంలో వైవాహిక బంధం ఇక ముగింపు పడింది, తెరపడింది అంటే చాలామంది కూడా అంతు చిక్కని ప్రశ్నగా కనిపిస్తోంది. మరి ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి, ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయి, ఎలాంటి సీరియస్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఏం జరిగిందో అనేది కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వారి వ్యక్తిగత వైవాహిక బంధాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే పరిస్థితి వాళ్ళకి హక్కు ఉంటుంది. దాన్ని ఎవరికీ క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. కాకపోతే ఫ్యాన్స్ అందరూ గత 3 దశాబ్దాలుగా వాళ్ళు చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కూడా ఏ ఒక్క చిన్న గొడవ కూడా లేనటువంటి ఫ్యామిలీలో ఒక్కసారిగా విడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏదో బలమైనటువంటి కారణం ఉంది. ఈ కొద్ది రోజుల క్రితమే ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక చర్చ కూడా వినిపిస్తూ ఉంది. మరి అసలు వాస్తవాలు నిజాలేంటనేది బయట ప్రపంచానికి తెలిసే వరకు, వెల్లడే వరకు కూడా ఎవరు దాన్ని క్వశ్చన్ చేసుకోరు, ఎవరు కూడా దాన్ని వేరే రకంగా చెప్పే పరిస్థితి కూడా ఉండదు. చూద్దాం ఇక నిజాలు ఏంటి, ఎంత బలమైనటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, తీవ్ర ఒత్తిళ్ళు అని చెప్పి పేర్కొంటూ ఉన్నారు. ఆ ఒత్తిళ్ళు ఏంటనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది.